హైదరాబాద్లో డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టాక్ బ్రోకింగ్లో 7,000 కోట్ల స్కామ్కు పాల్పడింది డీబీ కంపెనీ. అధిక లాభాలు ఆశ చూపి డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డీబీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్లో 20,000 మంది బాధితులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, రోజు రోజుకు మనకి స్టాక్ మార్కెటింగ్ సంబంధించి వరుసగా అనేక స్కామ్స్ బయటకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ అనేటువంటి ఒక కంపెనీ అధిక లాభాలు చూపిస్తామంటూ దాదాపు 1,000 మందిలో లక్షల రూపాయలు వసూలు చేసింది. హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా 7,000 కోట్ల రూపాయల స్కామ్ కు డీబీ కంపెనీ పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. సో అధిక లాభాలు కల్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం, ఆ తర్వాత వారికి మళ్ళీ రిటర్న్స్ ఇవ్వకపోవడంతో వీళ్ళంతా కూడా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యజమాని దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురు పైన ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. బాధితులంతా కూడా ఇటు ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎకనామిక్ వింగ్ అయితే విచారణ సంస్థ ఉంటుందో సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో వారికి కంప్లైంట్ ఇస్తున్నారు. అందులో ప్రస్తుతానికి ఒక కేసులు కొన్ని నమోదయ్యాయి. సో దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు, కలకత్తా, ఢిల్లీలో, ముంబైలో కూడా ఇంకా చాలా మంది బాధితులను మోసం చేశారు. స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డారు. సో ప్రస్తుతానికి బాధితులంతా కూడా ఇంకా పోలీసులు ఆశ్రయిస్తున్నారు. సో అతను ప్రస్తుతం అయితే విదేశాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అతనికి సంబంధించి ఇంకా హైదరాబాద్ లో ఎంతమంది బాధితులు ఉన్నారని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సాయి కిరణ్.